పెదరాయుడు సినిమాలో చాలా సీన్స్ ఉన్నా కానీ ఈ యొక్క రియలైజేషన్ సీన్ ఏదైతే ఉందో సౌందర్య గారు లిటరల్ గా అసలు అంటే మీకు ఆన్ స్క్రీన్ లో భానుప్రియ గారు ఉంటారు, సత్యనారాయణ గారు ఉంటారు, మోహన్ బాబు గారు ఉంటారు. ఇంత మంది ఉన్నా కూడా సౌందర్య గారు పోటీ పడి యాక్ట్ చేసి మన అటెన్షన్ అంతా ఆమె సిక్ చేస్తారు. మనకి సీన్ ఎక్కడ జరుగుతున్న సీన్ మీద పోదనమాట, సౌందర్య ఎక్స్ప్రెషన్ మీద ఉంటుంది. ఎందుకంటే ఆ సీన్ లో సౌందర్య ఎక్స్ప్రెషన్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు అంత క్యారీ అవుదా ఎమోషన్ అనేది. సో అక్కడ సీన్ క్యారీ అవుతుంది, కానీ ఎమోషన్ పార్ట్ అనేది మొత్తం సౌందర్య గారే మోస్తారనమాట. సో లిటరల్ గా సౌందర్య గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఈ సీన్. యాక్చువల్ గా గుమ్మం బయటే షూ ఇప్పేసి లోపలికి వెళ్తాడు. అంతవరకు సౌందర్యకి అర్థం కాదు, మైండ్ పోతే అసలు ఏంది మా నాన్న ఏంది ఇలా వెళ్తున్నాడని చెప్పేసి. సో ఇక్కడ ఇంత అనిగి మాట్లాడుతా అంటే వాళ్ళ నాన్న సౌందర్యకి అంతవరకు రియాలిటీ అర్థం కాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫ్లాష్ బ్యాక్ లో సత్యనారాయణ గారు ఎలా ఉండేవాళ్ళు అనేసి ఒక రీల్ వేస్తాడు అనమాట. అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన అతనే వచ్చి ఇతని దగ్గర ఇలా మాట్లాడుతుంటే తగ్గని చెప్పేసి నా క్యారెక్టర్ లో అహం అహం ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా దిగజారిపోయి ఆ రిలేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది ఆమె కళ్ళలో కనిపిస్తుంది ఆ సీన్ లో. దేవుడి దగ్గర భక్తుడు పువ్వు పెట్టేసి ఆ పువ్వు యోగక్షేమాలు దేవుడిని అడుగుతాడా, అలాగే నేను కూడా మా కూతురు ఇక్కడ పెట్టిన తర్వాత నేను ఇంకా అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో వెళ్తా వెళ్తా ఏం మాట్లాడు, జస్ట్ సౌందర్య భుజం మీద ఇటు తాకేసి వెళ్ళిపోతాడు అనమాట. అంతవరకు హోల్డ్ చేసుకున్న సౌందర్య ఆ కోపం ఆ రిలేషన్ ఏముందో వన్స్ ఆ అమ్మాయికి కళ్ళలో స్టార్ట్ అయిపోతుంది అనమాట. పరిగెత్తుకుంటా వచ్చి బావగారు నన్ను క్షమించని చెప్పేసి కాలు, అంతవరకు ఆడియన్కి ఒక ఎక్కడలేని ఫుల్ఫిల్నెస్ వచ్చేస్తుంది. అరే ఇది కదా కావాల్సింది అన్నట్లు. సీన్ అంత బాగా రాయడానికి ఒక రైటర్ హైలైట్ అయితే డైరెక్టర్ గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే ఆ సీన్ మొత్తం కంప్లీట్ అయ్యాక సౌందర్య రియలైజ్ అయింది అంటే సౌందర్య దృష్టిలో పెదరాయుడు ఒక లెవెల్కి వెళ్ళాడు అని చూపించడానికి పినిషెట్ ఏం చేస్తాడంటే సౌందర్య షాట్ వచ్చేసి వైడ్ లో జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది, సౌందర్య ఫేస్ వచ్చేసి డౌన్ కి వెళ్తూ ఉంటుంది, పెదరాయుడు ఫేస్ వచ్చేసి ఆ జూమ్ అవుట్ లో పైకి వెళ్తూ ఉంటుంది. అంటే సౌందర్య ఇలా చూస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ పెదరాయుడు అప్పటి వరకు నేల మీద ఉన్నాడు అనుకున్న పెదరాయుడు ఆయన గొప్పతనం తెలిసి ఆ శిఖరం మీద వెళ్ళాడు అని సింబాలిక్ గా చూపించడానికి అద్భుతమైన షాట్ అది.